ఎంత చిన్నగా కనబడుతుందంటే ఇప్పుడే అర్థమైంది నాకు. అయితే వచ్చేసినాం. సో మొత్తం యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి రావాలా కింద అంటే ఇవన్నీ స్టెప్స్ చూస్తున్నారు కదా, మొత్తం స్టెప్స్ అన్ని ఇంకా పైకి వెళ్తే మనకు నీట్ స్టెప్స్ అనేవి ఇంకా నీట్ కనపడతాయి. ముందైతే అటు సైడ్ నుంచి వస్తుండే, సో ఇప్పుడు అలా లేకోకుండా మొత్తం కంచె అంతా కట్టేసి పెట్టేసినారు. సో సిటీ మొత్తం ఇలా కనపడుతుంది. సో మంచి ఫీల్ అనేది వస్తుంది. సో ఎందుకంటే అందరూ చిన్నగా కనిపిస్తారు కదా, సో అందుకు మొత్తం అన్ని కూడా చిన్నగా కనిపిస్తాయి. సో చాలా బాగుంటది. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం ఫీల్డ్స్ అన్నట్టు పెట్టేసుకున్నారు. సో అది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా. హాట్స్పాట్ ఇస్తా. ఇక్కడికి వస్తే డేటా కాదు కదా, ఏంది ఉండదు అసలు. టవర్ కూడా జస్ట్ నార్మల్ పీస్ ఆఫ్ మైండ్ తో అయితే ఇక్కడ ఉండొచ్చు. చల్లగా గాలి వస్తుంది. అండ్ అలానే మొత్తం సిటీ మొత్తం చూసుకుంటే మనకు చిన్నగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో మొత్తం ఓపెన్ లో ఉందిరా. ఇక్కడ మొత్తం అంతా స్మోక్ అనేది వచ్చేస్తుంది. ఆడ డంప్ యార్డో లేకుంటే ఏదో ఉన్నట్టుంది. అందుకు అదైతే అలానే దాన్ని వదిలేసేయండి. అండ్ ఇటుపక్క చూసుకుంటే ఇటుపక్క అయితే మొత్తం హౌసెస్ ఎలా కనిపిస్తున్నాయంటే అసలు దారుణంగా కనిపిస్తున్నాయి. మీకు చిన్నగా కనిపిస్తుంటాయి. సో ఏదైనా చిన్నగా కనిపిస్తుంది పైకి వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే టెంపుల్ కి వెళ్ళేసి మనము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో మనం స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఇక్కడ నుంచే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం. సో మేము కార్ లో వచ్చినాం కాబట్టి కొండ చుట్టూరా తిరుక్కొని వచ్చినాము. అదే మనకు నార్మల్ అయితే స్టెప్స్ నుంచి రావాలి. స్టెప్స్ చూస్తే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనవాడు బర్త్డే కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ అలానే చిన్నగా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ఒక పాత స్టెప్స్ అనేవి అక్కడ ఉన్నాయి. అండ్ కొత్త వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో కొత్తవి పాతవి రెండు సపరేట్ చేసి పెట్టేస్తారు. నాకు తెలిసినది అయితే ఇదే. నేనేమి వేరే వాళ్ళని అడగలేదు. జస్ట్ నార్మల్గానే చేసుకున్నా కాబట్టి ఇదైతే తెలుసు నాకు. అండ్ ఇంకా గుడికి అయితే చాలా మంది వస్తూనే ఉంటారు. చాలా మంది అయితే రారు. జస్ట్ నార్మల్ గా ఒక 20 మెంబర్స్ డైలీ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ అంతే. ఎందుకంటే ఇది సిటీకి దూరంగా ఉంది. అండ్ అలానే మనకు ఇక్కడ కొంచెం నడచాల్సి వస్తుంది. అదే బైక్ కారు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ కొండ ఎక్కి రావచ్చు. సో అదైతే నార్మల్. సో చూద్దాం మరి. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి అనేది వెళ్ళిపోదాం. ఓకేనా. టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో ఎక్కువ ఎవరు రారనేసి వాళ్ళైతే క్లోజ్ చేసుకున్నారు. సో లోపల పోయేకి లేదురా. మనం అయితే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. అండ్ పక్షి పావురాలు ఎక్కువ వచ్చినాయి. సారీ, ప్రేమ పావురాలు ఎక్కువ వచ్చాయి. ఆ ప్రేమ పావురాలని తట్టుకోలేం కదా, అందుకు గుడి కూడా క్లోజ్ చేసేసినారు. ఫ్రంట్ లో అయితే వీళ్ళు సో టాయిలెట్స్ అయితే కట్టిస్తున్నారు. సో ఎవరైతే ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కానీ లేకుంటే ఎవరైనా కానీ వచ్చినప్పటికి టాయిలెట్స్ ఉండవు అనేసి టాయిలెట్స్ అయితే కట్టిస్తున్నారు. సో ఇది కొంచెం ఇనిషియేటివ్ బాగుంది. అండ్ ఇప్పుడైతే డౌన్లోకి వెళ్ళేటప్పుడు అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది డ్రైవింగ్. ఎందుకంటే చాలా స్లోప్స్ అండ్ అలానే మనము హిల్ ఎక్కాము. ఇప్పుడు హిల్ దిగుతున్నాం కాబట్టి జాగ్రత్తగా దిగాల. లేదు అంటే సో ఏం కాదు, జస్ట్ అనుకోకూడదు. ఈయన ఎవరో ఫుడ్ బనానాస్ అన్ని వేస్తున్నాడు ఫుడ్ టైప్ లో. సో మొత్తం పొయ్యినేటివి లేకుంటే నార్మల్ బనానాస్ అన్నీ తెచ్చి వేస్తున్నాడు. సో బెస్ట్ అనుకోవాలా. ఎందుకంటే వీటికి ఫారెస్ట్ లోనే కదా ఫుడ్ అనేది దొరుకుతుంది. బట్ ఇక్కడ ఫారెస్ట్ ఎక్కువ లేదు కదా, సో అందుకే ఎవరైనా తెచ్చిన వాళ్ళు లేకుంటే ఏదైనా ప్రసాదం కానీ తినేస్తాయి అవి మంకీస్. సో ఎక్కువ మంకీస్ ఉన్నాయి కాబట్టి వాటికి ఫుడ్ అనేది నార్మల్. అండ్ సిటీలో అయితే డాగ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి డాగ్స్, కౌస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో నేను కూడా ఒకటి పెంచుకుంటున్నా. అదంతా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనము బయటకి అనేది వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో అందుకే మనం ఈ రోడ్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్లో నుంచి మనం ఈజీగా అనేది వెళ్ళిపోవచ్చు. అంటే గుంతలు ఎక్కడ ఉండవు. సో గుంతలు ఉన్నాయంటే కారు
వీల్ అలైన్మెంట్ అనేది పాడైపోతుంది, అండ్ వీల్ అలైన్మెంట్ అయితే చేంజ్ అయిపోతుంది. సో అలా మనకు కార్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అందుకే మనమైతే ఏదైనా కానీ ప్లెయిన్ సర్ఫేస్ కానీ లేకుంటే మంచి రోడ్లో అనేది కార్ డ్రైవ్ చేసినాము అంటే ఈజీగా ఉంటుంది. బట్ ఏదైనా పోయేటప్పుడు రోడ్డు బాగాలేదు అంటే ఇంకా తప్పదు మనకు పోవాల్సిండేది. సో అలా అయితే మేము అనుకుంటాము, బట్ చాలా కార్ మెంబర్స్ కూడా అలానే అనుకుంటారు, వాళ్ళ కార్ బాగుండాలా అనేసి. సో మేము కూడా అదే ఇంటెన్షన్తో ఉంటాం. ఓకేనా, సో ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడైతే మనము ఆర్టీఓ ఆఫీస్కి అనేది వెళ్దాం. సో ఎందుకంటే ఈరోజు లైసెన్స్ టెస్ట్ ఉంది, అండ్ అలానే మనకు కార్ కూడా విత్ ఇన్ మందే కాబట్టి నో ప్రాబ్లం. సో నాకైతే వచ్చేసింది. సో మనోడైతే కంప్లీట్ చేసుకోవాలా. సో వెళ్ళిన ప్రతిసారి కూడా మనోడు ఏదో ఒక చిన్న ఇష్యూ, వాళ్ళది ఇష్యూ కావచ్చు లేకుంటే ఏదో ఒకటి అంటే మిస్టేక్ కానివ్వండి అయిపోతుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది. సో అందుకే మనోడు మళ్ళీ సో అక్కడ తీసుకోవచ్చు అన్నట్టు వాడు అనుకున్నాడు, బట్ పిఆర్ రావడానికి చాలా చాలా టైం పడుతుంది అక్కడ అనేసి ఇక్కడైతే లైసెన్స్ తీసుకుంటున్నాడు. సో మొత్తం ఇది 360 degrees కనపడుతుంది, అండ్ అలానే ఇది 360 degrees అండ్ అనేది పార్కింగ్ ఎంగేజ్లో అయితే కనిపిస్తుంది. సో అనుకుంటాం కానీ నడిపేటప్పుడు నిజంగా చాలా కన్ఫ్యూజన్. అవునా, బయట నుంచి మనం ఎన్నైనా చూపించలే అనుకుంటాం కానీ ట్యాగులు అదైతే కరెక్ట్ రా. ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అయితే అది వేరేలాగా వస్తుంది. అదే వేరే వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళు చేసేది ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఆడ పోయినాక మనకు తెలుస్తుంది సో అది ఎట్లుంటుంది అనేది. సో హలో, టైం వచ్చేసి 1 అవుతుంది అండ్ నేను ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆర్టీఓ ఆఫీస్లో మొత్తం అంతా సక్సెస్ అయిపోయింది. సో మనోడు అయితే పాస్ అయిపోయినాడు, అండ్ అలానే వాళ్ళు ఇంటిమేషన్తో మనకు రెగ్యులర్ రూల్స్ ప్రకారంగా మెసేజ్ అని పంపిస్తారు. సో దాని నుంచి అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సప్తగిరి సర్కిల్లో వెయిట్ చేస్తున్నాం. సో సిగ్నల్ వచ్చేసి మనకు 23 seconds అలా ఉంది, అండ్ అలానే మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి సో కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ తినడానికైతే బయటకు వెళ్ళిపోదాం. ఓకేనా, సో ఎవరో బయటకు వెళ్ళరు అన్నారు. సో నేను బయటకు వెళ్తే ఇలా ఉంటుంది, అండ్ అలానే చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇలా ఉంటుంది. ఓకేనా, సో ఫీల్ కాకండి. ట్రాఫిక్ అయిపోయింది. సో చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ప్రతి దాంట్లో కూడా చెప్తూనే ఉన్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా 60% ఆఫ్ ద మెంబర్స్ అనే వాళ్ళు చూస్తున్నారు, అండ్ సబ్స్క్రైబర్స్ తగ్గుతూ వస్తున్నారు. అంటే అది నేను స్ట్రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా కదా, సో అది వాళ్ళకు నచ్చదు. సో దానికోసం అయితే సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ కానీ లేకుంటే డిక్రీజ్ కానీ అవుతుంటారు. సో దాన్ని పట్టించుకుంటే మనము ఎప్పుడు లైఫ్లో అనేది ముందుకైతే వెళ్ళలేము. ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. సో ఇప్పుడైతే మనము ఇంటికైతే వెళ్ళిపోదాం. సో మధ్యాహ్నం ఒక 2 o'clock 3 o'clock అలా మనము తినడానికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ వచ్చేసి క్లాస్ లేదు కాబట్టి జస్ట్ నార్మల్ సిటీ రైడ్స్కి అయితే వచ్చేస్తున్నాం. సో అడ్డం ఎందుకు అడ్డం వస్తారు? అవే ఏది ఉందో అలా వెళ్ళిపోతే అయిపోతుంది కదా. అలా కాదు, మేము అడ్డమే పెడతాము అంటారు తెలుసా అందరూ. నాకైతే అర్థం కాదు ఎందుకో ఇలా. సో ఓకే, మరి కలుద్దాం తినేటప్పుడు. ఓకేనా, సో హలో, ఇంటికైతే వచ్చేసినాను. అంటనే ఇప్పుడు వచ్చేసి మనము మన కరికులర్ యాక్టివిటీస్ కొన్ని ఏం లేవన్నా కదా, సో ఏదైనా వేరేదన్నా చదువుకుందాము. అండ్ అలానే మనకు ఏవేవైతే మనము అనుకుంటున్నామో సో అవన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ టైప్లో చేసుకున్నాము అంటే ప్రతిరోజు చేంజ్ చేసుకోకున్నట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే మనము మొత్తం అన్నీ మనమైతే రివిజన్ చేసుకుందాం. ఓకేనా, సో రివిజన్ అంటే పెద్ద ఏం లేదు, జస్ట్ నార్మల్గా పేజెస్ అనేవి రికాల్ చేసినామంటే ఈజీగా ఉంటుంది, అండ్ థింగ్స్ అనేటివి మనకు అర్థమవుతాయి. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో సో అవన్నీ అర్థమవుతాయి. ఓకేనా, సో అవైతే కంప్లీట్ చేసుకుందాం. అలానే వాడు మళ్ళీ 2 o'clock 3 o'clock వస్తాడు. సో అప్పుడు మనము తినడానికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, మా ఫ్రెండ్ గాడు వచ్చింటే వాడి ఆత్రం కూడా అసలు కిందికి పోవాలా అని అమ్మను కూడా అరుస్తున్నాడు అసలు. రే బాయ్ రా మ్యాక్స్. వాడు ఆడున్నాడు అనేసి వాడు అరుస్తూ ఉన్నాడు అసలు భయంకరంగా. చాలా రోజులు అయిపోయింది కదా వాడిని చూసి, అందుకే వాడు అరుస్తా ఉన్నాడు. ఇప్పుడైతే బండ్లో అయితే మేము బయటకి పోతున్నాం. సో చెప్పాను కదా తినడానికి అయితే పోతున్నాం అనేసి. సో ఏ రెస్టారెంట్ ఇంకా తెలీదు, బట్ కంప్లీట్ చేసుకుని అయితే చూద్దాం. పైన వచ్చేసిన ఆల్రెడీ. వీని చూసి అరుస్తున్నాడు. మెసేజ్ చేస్తా
వానంటే మాట్లాడిరా. అదే మాట్లాడలేదు. వాడు అసలు అరుస్తాడు, అటు చూడు అసలు ఎట్లా అరుస్తున్నాడు వాడు. బాయ్ రే. బాయ్ మ్యాక్స్. ఇప్పుడైతే బయటికి పోతాం. సో బయటికి వచ్చి తినేసి మళ్ళీ ఇంటికి పోతాం. ఓకేనా? వాడు అరుస్తూనే ఉంటాడు. సో మనోడికి అయితే మెసేజ్ వచ్చేసింది. సో మనోడు క్రాక్ చేసినాడు. ట్రాఫిక్ ఈ ఏరియా మొత్తం అంటే మామూలుగా ఉండదా? అదే మొత్తం ట్రాఫిక్ ఉంటదా, ఇంకా అందుకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది ఈ ట్రాఫిక్ తో. ఈ రోజు ఎండ కూడా ఎక్కువ లేదు కాబట్టి మనకు నార్మల్ గా ఉంది. సో ఏంటంటే ఈ పాటికి చచ్చిపోతుంటాం మనం. కార్డు చూపించుకునేకైతే వచ్చేసినాము. సో ప్రిఫరెన్స్ వచ్చేసి వీళ్ళకి ఇచ్చినాము ఈ రోజు ఈసారి. సో చూద్దాం మరి. పార్సల్ అన్నారు మిల్కో ఇది లేదు, సగమే వచ్చినాం. కవర్ ఎండకాయ పట్రా. మీరు ఇట్లా చేస్తారండి, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు.